నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జూనియర్ మోస్ట్ సీనియర్ లీడర్గా పేరు పొందిన వాళ్ళు ఎవరున్నారు అని అంటే టక్కున గుర్తొచ్చే పేరు విడుదల రజని. ఎందుకంటే ఆవిడ 2019 ఎలక్షన్లకి ముందే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ అధినేతకి చేదోడు వాదోడుగా ఉంటూ, పార్టీకి అండదండలుగా ఉంటూ, వాళ్ళ వాయిస్ని పార్టీకి అంకితం చేసిన రోజా లాంటి నాయకులకు కూడా, రోజా లాంటి మహిళా నేతలకు కూడా దక్కనటువంటి గౌరవం, దక్కనటువంటి ఇంపార్టెన్స్ విడుదల రజనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కింది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఆవిడ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి, పైగా పార్టీలోకి వచ్చిన మొదటి టర్మ్లోనే ఆవిడికి మంత్రి పదవి ఇచ్చారు. సో ఆ మంత్రి పదవి ఆవిడికి రావటం అంటే విడుదల రజనీకి రావడం వెనక కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దీవెనలు, అండదండలు, చలవా కూడా ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే నర్మగర్భంగా చెప్తూ ఉంటారు. అంటే మీడియా ముందు అయితే చెప్పరు, చాటుగా సపరేట్గా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆవిడకి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దీవెనలు ఉన్నాయండి, మెండుగా ఉన్నాయి, అందుకే మంత్రి పదవి వచ్చింది అని అంటూ ఉంటారు. కానీ కెమెరా ముందు చెప్పమంటే చెప్పరు మళ్ళీ. సో ఇదంతా పక్కన పెడితే విడుదల రజని చిలకలూరుపేట ఎమ్మెల్యేగా గెలిచినప్పటి దగ్గర నుంచి అటు కమ్మవాళ్ల మీద, ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదే ఎక్కువ టార్గెట్ పెట్టారు. కేవలం టార్గెట్ పెట్టడమే కాదు, వాళ్ళని అల్లాడించి ఆకులు మేయించారని చెప్పొచ్చు. ముఖ్యంగా పత్తిపాటి పుల్లారావు విషయంలో ఆయన మీద ఎన్ని సెటైరికల్ కామెంట్స్ చేశారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, ఆయన చుట్టూ ఉన్న అనుచరుల్ని మొన్నటి వరకు అంటే 2019 వరకు ఆయన వెంటే ఉన్న అనుచరుల్ని టార్గెట్ చేసి ఎంత ఇబ్బంది పెట్టారో మనం అంతా కూడా చూసాం. అయితే కేవలం వీళ్ళనైనా, రైతులను కూడా ఆవిడ ఇబ్బంది పెట్టారు. జగనన్న కాలనీల కోసం జగనన్న కాలనీలో ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా. సో ఆ జగనన్న కాలనీకి భూమి సేకరించే విషయంలో కూడా రైతుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు రజని. ఈ విషయం ఆవిడ ఓడిపోయిన కొత్తలో వెంటనే రైతులు మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళని పిలిపించుకొని రాజీ కుదుర్చుకున్నారట. నేను భూములకి సంబంధించిన ఏదైతే కమిషన్ తీసుకున్నానో ఆ అమౌంట్ మొత్తం ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాను, ఈ విషయంలో కాస్త సైలెంట్గా ఉండండి, పరువు పోతోంది అని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం బయటకు వచ్చింది. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అని చెప్పేసి ఒక వ్యవహారం గతంలో జరిగింది, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వ్యవహారం ఏంటంటే స్టోన్ క్రషర్స్ వాళ్ళ మీదకి విజిలెన్స్ అధికారుల్ని పంపించారు రజని. ఎందుకు పంపించారు? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం మాత్రమేనా ఆవిడ టార్గెట్ అంటే కాదు. వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఆ స్టోన్ క్రషర్స్ కమ్మ వాళ్ళది. సో అదే ఆవిడ మెయిన్ టార్గెట్ అయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే స్టోన్ క్రషర్స్ యజమానుల్లో ఒక భాగస్వామి అయిన కట్టా శ్రీనివాసరావు అనే వ్యక్తి చిలకలూరుపేటలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ దాన్ని రజని తీవ్రంగా వ్యతిరేకించిన ఏర్పాటు చేసే ప్రయత్నం శ్రీనివాసరావు చేయడంతో ఆవిడ ఆగ్రహావేశాలకి గురయ్యాడు శ్రీనివాసరావు. వెంటనే శ్రీనివాసరావు పుట్టుపూర్వోత్తరాలు ఏంటో కనుక్కొండ్రా అబ్బాయిలు అని చెప్పేసి ఆవిడ అనుచరుల్ని పురమాయిస్తే శ్రీనివాసరావు పలానా లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్లో భాగస్వామి అని తేలింది. వెంటనే విజిలెన్స్ ఎస్పీ ఎవరున్నారో పిలవండి. సో జాషువా అక్కడికి వెళ్ళి మొత్తం అంతా కూడా చెకింగ్ చేయండి, ఎవ్రీథింగ్ మొత్తం అంతా నా ముందు ఉండాలి డీటెయిల్స్ అని చెప్పి పంపించారు. జాషువా పాపం ఎస్పీ కదా, సో చెప్తే వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళినా రూల్స్కి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు ఆయనకి. ఇదే విషయం ఆవిడతో చెప్తే కాదు మీరు మొత్తం అంతా కూడా చెక్ చేయాలి, వాళ్ళని బెదిరించాలని చెప్పేసి జాషువా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. జాషువా ఒత్తిడికి లొంగకపోయేసరికి మాధవరెడ్డి అనే సాక్షి విలేకరుని వెంటబెట్టుకుని విడుదల రజని అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో చెప్పించి జాషువాని ఒప్పించి ఆ ఏదైతే సైట్ ఉందో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్కి సంబంధించిన ల్యాండ్ సైట్, ఈ స్టోన్ క్రషర్లో స్టోన్స్ ఏదైతే వాడతారో మైనింగ్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మొత్తాన్ని మరోసారి తనిఖీలు చేయించి అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని, పరిమితికి మించి తవ్వేశారు అంటూ 10 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం జరిగింది, అదంతా మీరు పెనాల్టీతో కట్టాలి అని చెప్పేసి ఒక రిపోర్టు ఈవిడ చెప్పిన తరహాలో వాళ్ళు రాశారు. సో ఈ విషయం నేను చెప్తోంది కాదు, మొన్న ఈ మధ్య జాషువా పోలీసుల విచారణకి హాజరయ్యారు. ఈ స్టోన్ క్రషర్స్ అవినీతి విషయంలో హాజరైనప్పుడు స్వయంగా జాషువానే పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్లో ఈ విషయం వెల్లడైంది. సో మొన్న సోమవారం నాడే ఈ విషయం బయటకు వచ్చింది. సో రజని ఇంతటి దారుణాలకి పాల్పడ్డారు. కేవలం కమ్మ వాళ్ళని, కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుని వాళ్ళని అణచివేయాలి అనే కుట్రకి తెగబడ్డారు. పైగా వాళ్ళతో మాత్రమే వదిలిపెట్టారంటే లేదు, ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
ఆవిడ నియోజకవర్గం ఏదైతే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అంటే నరసరావుపేట నియోజకవర్గం కిందకు ఉంటుందో ఆ నియోజకవర్గం ఎంపీని కూడా బెదిరించే స్థాయిలో ఆవిడ పనిచేశారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. సో ఒకానొక సందర్భంలో లావు శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరుపేట వెళ్ళినప్పుడు రజనీ అనుచరులు శ్రీకృష్ణదేవరాయల కాన్వాయ్ని అడ్డుకున్న సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. గతంలో ఇవన్నీ జరిగాయి. సో చిలకలూరుపేటలో ఎవరిని కదిలించినా ఈ విషయం చెప్తారు. రజనీ ఆగడాలు మామూలుగా ఉండేవి కావు నాయన. గతంలో ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడే ఒక స్థాయిలో ఉంటే ఆవిడ మంత్రి అయ్యాక మరో స్థాయిలో ఉన్నాయి అని చెప్పారు. అయితే ఆవిడ మేకపోతు గాంభీర్యం గురించి మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఆవిడ ఎలా ఉంటారంటే కింద పడ్డా పై చేయి నాదే అన్నట్టుగా ఉంటారు. మీడియా ముందుకు వచ్చారంటే ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకుని నన్ను టార్గెట్ చేస్తున్నారు. కేవలం ఒక బీసీ నేతనైనందుకు ఒక మహిళనైనందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి సెంటిమెంట్ డైలాగులు సెంటిమెంటు వాడతారు. అక్కడ మహిళ అనే సెంటిమెంట్ని తీసుకొస్తారు, బీసీ అనే సెంటిమెంట్ని తీసుకొస్తారు. కానీ ఈవిడ ఎంతమందిని మహిళల్ని ఇబ్బంది పెట్టింది, ఎంతమంది రైతుల్ని ఇబ్బంది పెడుతుంది, ఎంతమంది సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మాత్రం అక్కడ చెప్పరు. పైగా వార్నింగులు కూడా ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు సప్త సముద్రాల అవతల దాగున్నా సరే తీసుకొచ్చి శిక్షిస్తామని అంటారు. పైగా ఇంకొక వార్నింగ్ ఏంటంటే ఏకంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకే ఇచ్చేశారు. పైగా ఆ వార్నింగ్ కూడా మొన్న ఈ మధ్య జరిగిందే. ఆవిడేమంటారంటే విజ్ఞాన్ కాలేజీకి చిలకలూరుపేట ఎంత దూరమో చిలకలూరుపేటకి విజ్ఞాన్ కాలేజీ అంత దూరం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి అర్థం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే విజ్ఞాన్ విద్యా సంస్థల్ని మూయించేస్తారా ఏంటి కొంపదీసి? ఆ విద్యార్థులంతా రోడ్డు మీద పడాలనా మీ ఉద్దేశం? సో విడుదల రజనీ వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉంటాయో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడా చూస్తూ ఊరుకోలేదు. ఆవిడ బండారాన్ని మొత్తాన్ని బయటపెట్టేశారు. ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వ్యవహారం ఉందో ఈవిడ అధికారాన్ని ఉపయోగించుకుని అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినప్పుడు చేసిన ఆగడాలన్నింటినీ కూడా కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈవిడేం చేశారంటే ఒక వ్యక్తిని శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి రాయబారానికి పంపించారు. శ్రీకృష్ణదేవరాయలకి ఎంపీగా ఆయన నరసరావుపేటకి ఎంపీ అయినప్పటికీ ఆయనకి గుంటూరులో కూడా ఒక ఇల్లు ఉంటుంది. అది ఆయనకి పార్టీ కార్యకర్తలంతా అక్కడికి వచ్చి సమావేశం అవుతూ ఉంటారు, భేటీ అవుతూ ఉంటారు, అనేక సమస్యల మీద ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడికి ఒక వ్యక్తిని పంపించారు. ఆయన గుంటూరులో కౌన్సిలర్. సో ఆ కౌన్సిలర్ దగ్గర డబ్బులు పెట్టిస్తాము, సో వాళ్ళని వచ్చి అక్కడికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళమను, కేసు విచారణ అనేవి ఇవేవి లేకుండా కేసు సాగదీయకుండా కేసును విత్డ్రా చేసుకోమనండి. ఎందుకు ఇవన్నీ? నాకు పరువు పోతుంది, నా ప్రెస్టేజ్ పోతుంది, నా రాజకీయం డ్యామేజ్ అవుతుంది, పొలిటికల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది, పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు అని బ్రతిమలాడుకునే స్థాయికి వెళ్ళారు విడుదల రజని. కానీ మీడియా ముందుకు వచ్చేసరికి మాత్రం చంపేస్తాను ఒక్కొక్కళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేది, తాట తీస్తాం, సప్త సముద్రాల అవతలున్నా సరే ఈడ్చుకొచ్చేస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇదెక్కడ రాజకీయమో ఇదెక్కడి నటనో అస్సలు అర్థం కాదు జనానికి. సో ఏది ఏమైనా ఇటువంటి వ్యవహారం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలకే చెల్లుతుంది. మరొకసారి నాకైతే ఏమనిపిస్తుందంటే ఇలాంటి నేతల్ని ఎన్నుకున్నందుకు ప్రజలదే తప్పేమో అని అనిపిస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి అని చిలకలూరుపేటలో ప్రతి గడపకి తిరిగి రజనీ బ్రతిల్లాడుకున్నందుకు కేవలం 9,000 ఓట్లతోటి గెలిపించారు ఆనాడు. ఎందుకంటే ప్రత్తిపాటి పుల్లారావు సీనియర్ లీడర్, మాజీ మంత్రిగా కూడా, అంటే అప్పటికే మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన మాజీ అయ్యారనుకోండి మంత్రిగా. సో అలాంటి లీడర్ని కూడా కాదని ఈవిడికి అవకాశం ఇస్తే ఎలా పాలన చేయాలి? పేటను ఎలా చూసుకోవాలి? పేట ప్రజలను ఎలా చూసుకోవాలి? అధికారం దొరికింది కదా అని అందలం ఎక్కినట్టు ఎక్కి జనాన్ని తొక్కుతానంటే జనం కూడా తిరిగి తొక్కుతారు. ఈ విషయం రాజకీయ నేతలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రజనీ లాంటి నేతలు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.